నిజం చెప్తా ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం చాలామంది చెప్పడానికి భయపడే ఒక్క నిజం గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ఎందుకు హిందూ ధర్మం వదిలేసి బుద్ధిజంని చూస్ చేసుకున్నారు? అంబేద్కర్ ఎందుకు బుద్ధమతంలోకి వచ్చారు అంటే అది ఒక సాధారణ మతమార్పిడి కాదు, అది గౌరవం కోసం చేసిన తిరుగుబాటు. చిన్నాటి నుంచి ఆయన చూసింది అవమానం, వర్గద్వేషం, అప్రతిష్ట. ఎంత చదివినా, ఎంత పెద్ద పదవుల్లోకెళ్ళినా సమాజం ముందు ఆయనను వర్గం అని పిలిచేది, మనిషి అని కాదు. మనసులో ఆయనకు ఒకే ప్రశ్న మేలికలు తిరిగేది: నేను మనిషినేనా? అయితే నన్నెందుకు ఇలా చూస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఆయనకు హిందూ సమాజంలో దొరకలేదు. కులం పేరుతో మనిషిని నేలకేసి కొట్టే ధర్మాన్ని ఆయన అంగీకరించలేకపోయాడు. ఒకరోజు ఆయన మనలు ప్రతి ఒక్కరిని అడిగినట్టు తనను తానే అడిగాడు: నిన్ను నువ్వు గౌరవించకపోతే ఎవరూ ప్రపంచంలో నీకు గౌరవమివ్వరు. అదే ఆలోచన ఆయనను బలంగా లోపల కదిలించింది. ఇంత అవమానమిచ్చే ధర్మంలో ఉండటం వలన నాకు ఏం లాభం? నా జనాలకు ఎలాంటి భవిష్యత్తు అని ఆయన లోపల ఎదురు ప్రశ్నలు వేసుకున్నాడు. దశాబ్దాల పాటు అన్ని మతాలను, అన్ని మార్గాలను పరిశీలించాడు. పుస్తకాలు చదివాడు, తత్వాలు ఆలోచనించాడు. ఒకే లక్ష్యముందుంచిన మార్గం ఏది? ఆ ప్రయాణంలో బుద్ధుడు ఆయనకు ఒక దీపంలా కనిపించాడు. బుద్ధుడు చెప్పింది, నీ జన్మ నీ కులం కాదు, నీ ఆచరణే నీ విలువ అని. అక్కడ కులం లేదు, తక్కువ ఎక్కువ లేదు, బ్రాహ్మణుడు శూద్రుడు అనే గోడలేదు. అక్కడ ఉన్నది దయా, సమానత్వం, వివేకం. దీని 3 మాటలు అంబేద్కర్ గుండెల్లో మెరుపులయ్యాయి. ఆయన మతం మార్చుకుంటున్నాడనే కాదు, ఒక కొత్త సమాజాన్ని కట్టుతున్నాడు. బుద్ధమతంలో అడుగుపెట్టిన రోజు ఆయన, ఇప్పటివరకు మేము ద్వారంలో నిలబెట్టబడ్డాం, ఇకపై మేమే మా ఇల్లు కట్టుకుంటాం. ఇప్పటివరకు మమ్మల్ని చిన్నచూపు చూశారు, ఇకపై మేమే మాకు గౌరవమిచ్చే మార్గం ఎంచుకుంటాం. బుద్ధమతాన్ని ఆయన ఎంపిక చేసుకుంది కరుణ కోసం మాత్రమే కాదు, వివేకం కోసం, సమానత్వం కోసం, దాస్యం లేని జీవితం కోసం. మనిషిని బానిసగా పెట్టని, ప్రశ్నలు అడగడానికి భయపడని మతమే నిజమైన ఆధారం అని ఆయనకు అనిపించింది. బుద్ధుడు చెప్పిన మార్గం ఆయనకు అదే ఇచ్చింది. ఒక్కసారి ఊహించు, శతాబ్దాలుగా కిందికి నొక్కివేయబడిన లక్షలాది మంది ముందు నిలబడి ఇవాళ బంధాన్ని తెంచుకుంటున్నాం అని ప్రకటించడం ఎంత పెద్ద ధైర్యమో! అది కేవలం సభలో మాట్లాడిన ప్రసంగం కాదు, శతాబ్దాల బాధకు ఇచ్చిన సమాధానం. ఇక మీదట మా దేవుడు మా గౌరవాన్ని కాదనేవాడు కాదు, మా పక్కన నిలబడే తత్వమవుతుంది అని అంబేద్కర్ తన్న ప్రాణంతో రాసిన ప్రకటన. కాబట్టి ఆయన బుద్ధమతంలోకి ప్రవేశించిన క్షణం అది ఒక మనిషి మతం మార్చుకున్న రోజు కాదు, దీర్ఘకాలంగా అణగారిన మనిషి తలెత్తి నేను మనిషిని అని గర్జించిన రోజు. ఆ గర్జనలో దాగి ఉన్న సందేశం మాన కోసమే: నీ గౌరవం నీ చేతిలో ఉంటుంది, నిన్ను నువ్వు గౌరవించుకునే దారి ఎంచుకో. నీ ఆత్మను కూల్చే ఏ వ్యవస్థ ముందు తలవంచొద్దు. ఇదే ఆలోచనతో ఆయన బుద్ధమతంలో అడుగుపెట్టి ఒక మతాన్ని కాదు, ఒక కొత్త స్వాభిమానం, ఒక కొత్త పథాన్ని జన్మనిచ్చాడు. ఫ్రెండ్స్, ఈ ట్రూత్ని మనం నిజంగా డైజెస్ట్ చేసుకుంటే మనకే ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్ వస్తుంది: మనం ఇంకా కాస్ట్ని, జాతిని, వర్ణని దేవుడు పేరుతో డిఫెండ్ చేస్తున్నామా లేదా? నీ మనసులో కూడా అంబేద్కర్ లాగా ఒక వాయిస్ ఉండాలి. నీ గౌరవం, నీ మానవతం, నీ హక్కు ధర్మం మీద ఆధారపడి ఉండకూడదు, ధర్మం నీ మీద ఆధారపడి ఉండాలి. రెస్పెక్ట్ యోర్ సెల్ఫ్ అండ్ గెట్ రెస్పెక్ట్. మీరు ఇలాంటి రా, ఆనెస్ట్, అన్షుగర్ కోటెడ్ ట్రూత్స్ వినడానికి రెడీగా ఉంటే నిజం చెప్తా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్పెషలీ అందరికీ ట్రూత్ చెప్పడానికి భయపడని ఫ్రెండ్స్కి పంపండి. నెక్స్ట్ వీడియో ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం.